కొన్ని కథలు జీవితాలుగా మారతాయి, కొందరి జీవితాలే కథలుగా మారతాయి. న్యూస్ పేపర్ అంటే ఏంటొదినా? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. చెప్పండి, న్యూస్ పేపర్ అంటే ఏంటి? న్యూస్ పేపర్ అంటే ఏం లేదులే, సరదాగా ఏదో అనుభవం ఏదో అన్నాను. న్యూస్ పేపర్ కాదు, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. అన్నయ్య, ఈ హ్యాపీ మూమెంట్ లో మీరు నాకు ట్రీట్ ఇవ్వాలి. ష్యూర్, తప్పకుండా. నీకు ఎక్కడ కావాలో చెప్పు, ఇస్తాను. కిరణ్ గారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మనం నెక్స్ట్ చేసే పాట చాలా బాగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. నేనున్నాను కదా, కిరణ్ గారిని ఎక్కడికో తీసుకెళ్తాను. కానీ అక్కడ నేను కూడా ఉంటాను. ఐ మీన్, నా లిరిక్స్ కూడా ఉంటాయి కదా. ఏమంటారండి? ఆఫ్ కోర్స్. నువ్వే లేనప్పుడు నీ లిరిక్స్ ఎలా ఉంటాయి? నీ స్థానంలో నేనుంటాను కదా. మీ కుటుంబం గురించి, సంగీత ప్రయాణం గురించి కొంచెం చెప్తారా? ఒక గాయకుడి జీవితం గాత్రం అంత తీయగా ఉండదు. మనం పాడే ప్రతి పాట సంతోషంతో పాటు దాని వెనక దాగి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. నా సంగీత ప్రయాణంలో నన్ను శాసించిన వారు ఉన్నారు, శపించిన వారు కూడా ఉన్నారు. ఈ ప్రయాణంలో మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రయాణంలో నాతో అన్ని విషయాల్లో నీడలా తోడుంటూ నన్ను నడిపిస్తున్న నా భార్యకి నేను ఎక్కువ కృతజ్ఞతలు చెప్పాలి. మంచి అవకాశం దొరికింది, కీచి వదిలేయాలి. ఏమైంది మేఘన? టీవీ ఎందుకు ఆపేశావు? మీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక. ఇంత ఇంటర్వ్యూలో కనిపించిన మీ గురించి ఒక్క మాటైనా చెప్పాడా? మొత్తం భార్య గురించే గొప్పలు చెప్తున్నాడు. మీ గురించి చెప్తే ఏం పోతుంది? చెప్పాడు కదా, వినలేదా? అర్థం కాలేదా? ఏం చెప్పాడత్తయ్యా? శాసించిన వారు శపించిన వారు అన్నాడు కదా. ఎవరిని అనుకున్నావు? నన్నే. సంగీత సాధన చేయకూడదని శాసించాను, పాటలు పాడటానికి వీల్లేదని శపించాను. ఏ రోజు వాణ్ణి సంగీతంలో ప్రోత్సహించలేదు. కాబట్టి నా గురించి చెప్పినట్టే. నా పేరు చెప్పి నా పరువు తీయనందుకు కాస్త రిలీఫ్గానూ ఉంది. కట్టుకున్న దాని గురించి చెప్పి కన్నతల్లి గురించి చెప్పకపోవడం నాకు నచ్చలేదత్తయ్యా. ఆపు మేఘన. గొప్పల గురించి, ప్రేమల గురించి ఎవరూ చెప్తే అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదు. నాకన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నా గురించి వాడికి కొన్ని అభిప్రాయాలున్నాయి, వాడి గురించి నాకు కొన్ని ఆలోచనలున్నాయి. ఇవన్నీ వదిలేసి నువ్వు నీ గురించి ఆలోచించు, ఏంటి వారసుడి గురించి ఆలోచించు. అది కాదత్తయ్యా. ఇంకేం మాట్లాడుకు. ఉషా, ఉషా, ఆగండి 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 ఆగండి. ఏమైంది? ఏంటిది? కారాలు మిరియాలు నూరుతున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారు కదా, మీకు దిష్టి తీయాలి కదా. దిష్టి ఎందుకు? ఎంతమంది గ్లామరస్ గర్ల్స్ కళ్ళు పడ్డాయో. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, సౌండ్ ఇంజనీర్ దిష్టి, సౌండ్ ఇంజనీర్ దిష్ట, యాంకర్ అమ్మ దిష్టి, ఏమాత్రం కోమలంగా లేని కోమలి దిష్టి, మన పాటలు ఉండాల్సిన పల్లవి పేరుగా పెట్టుకున్న పల్లవి దిష్టి. అనండి. ఏంటండి నవ్వుతున్నారు? నేను దిష్టి సరిగా తీయలేదనా?
నేనేదో యుద్ధం చేసి వచ్చినట్టు నాకెందుకు దిష్టి తీసావు అని. పాట పాడడం కూడా ఒక యుద్ధం లాంటిది అనుకోండి. బాగా పాడితే విజయం వరిస్తుంది. ఎన్ని మనసుల్ని గెలుచుకుంటారోనని భయంగా ఉంది. అంత లేదు, నేను మరీ అంత చంచలం కాదులే. ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఉమ్. మావయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామమ్మా. నువ్వు కిరణ్ ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం మావయ్య. కిరణ్ ఏం చేస్తున్నాడమ్మా? ఈ రోజు ఇంటర్వ్యూ జరిగింది మావయ్య గారు. ఆయన మీద చాలా మంది కళ్ళు పడ్డాయి. ఇప్పుడే దిష్టి తీశాను. స్నానం చేయడానికి వెళ్లారు. ఇంటర్వ్యూ నేను కూడా చూశానమ్మా. కిరణ్ చూస్తే చాలా గర్వంగా ఉంది. కానీ వాడి తల్లి గురించి తలుచుకుంటేనే జాలేస్తుంది. సర్ది చెప్పడానికి నేను కూడా పక్కన లేను. ఏమైంది మావయ్య? కిరణ్ ఇంటర్వ్యూ మీ అత్తయ్య కూడా చూసుంటుందమ్మా. కొడుకు మాటల్లో ఏ మూలనైనా తనని గురించి చెప్తాడా అని ఆశగా చూసుంటుంది. వాడి మాటల్లో తల్లి కనిపించలేదు. పాపం ఆ అమాయకురాలు చాలా బాధపడుంటుంది. నేను అక్కడే ఉన్నాను మావయ్య. ఆయన ఒక్కసారైనా అత్తయ్య గురించి చెప్తారా అని చూశాను. ఎందుకనో చెప్పలేదు. పైగా నిష్ఠూరం కనిపించింది. ఈ తల్లి కొడుకుల మధ్య రాజీ ఎప్పటికి కుదురుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒకసారి ఆయనతో మాట్లాడతారా మావయ్య? ఇప్పుడు వద్దులేమ్మా. వాడు హ్యాపీగా ఉన్నట్టున్నాడు. నేను తర్వాత మాట్లాడతాను. కానీ నాకు వాడి పాట వినాలనుందమ్మా. ఎంతో తొందరగా వింటే అంత ఆనందపడతాను. ఆ సాంగ్ ఇంకా మార్కెట్లోకి రాలేదు మావయ్య. కానీ పాట నేనే రాశాను కదా. నా ఆనందం కోసం ఆ పాటని రికార్డ్ చేసుకుని వచ్చారు. మీకు ఆ పాటని పంపిస్తాను. వీలైతే ఆ పాటని అత్తయ్య గారు కూడా వినిపించండి. కొడుకు మాటల్లో రాని ఆనందం పాట వింటే అయినా వస్తుందేమో. సరేమ్మా, పంపించు. అలాగే మావయ్య, ఉంటాను. అలాగేనమ్మా. అయ్యో, బయటపడేయాలి. మీరు చెప్తున్న మాటలు విని మీరు వెయిట్ చేయమన్నన్ని రోజులు వెయిట్ చేసి ఓపిక నశించిపోయింది. త్వరగా పని అయిపోతేనే మీకు కావాల్సింది అందుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను చేస్తున్నది తప్పు. అది తెలిసి కూడా చేయడం గిల్టీగా ఉంది. కానీ తప్పడం లేదు. ఈ గిల్టీ ఫీలింగ్ పోవాలంటే ఏం చేయాలి? సంజయ్ ఇదివరకు నేను ఫోర్స్ చేస్తేనే మందు తాగేవాడు. అలాంటిది ఇప్పుడు తనంతట తానే తాగడానికి అలవాటు పడినట్టున్నాడు. నెమ్మదిగా నా గ్రిప్లోకి వస్తున్నాడన్నమాట. తాగు సంజయ్. నీకు మందు అలవాటైతేనే నేను చెప్పిన దాని కల్లా తలాడిస్తా. సంజయ్, నీకో విషయం చెప్పాలి. ఏమైంది? మీ అమ్మ రోజు రోజుకి వింతగా ప్రవర్తిస్తుంది. ఆవిడ ప్రవర్తన చూస్తుంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయో లేదో అని నాకు భయంగా ఉంది. టెన్షన్ పడకు మేఘనా, నేనున్నాను కదా. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు? పరిస్థితులు చూస్తుంటే అసలు మనకేమీ దక్కకుండా పోయేటట్టున్నాయి.
ఆవిడ రోజు రోజుకి గెంటేసిన కొడుకు గురించి ఆలోచిస్తూ కిరణ్ ఇంటర్వ్యూలు చూస్తూ కన్నపేగు, కడుపు తీపి, పుత్రవాత్సల్యం లాంటివన్నీ గుర్తు చేసుకుని మరీ కుమిలిపోతుంది. అది మా అమ్మ సమస్య. నీకేంటి ప్రాబ్లం? మైండ్ పోయినా చిప్పు పాడవలేదన్నట్టు మొత్తలో ఉన్న తల్లి మీద ధ్యాస మళ్ళట్లేదు. చెప్పు మేఘనా, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అలా కాదు సంజయ్, నేనెందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తయ్య ఏం మాత్రం మనసు మార్చుకున్నా ఉషా దగ్గరకు వెళ్ళి సారీ చెప్పి ఇంటికి తీసుకొచ్చినా తీసుకురావచ్చు. బాటిల్లో మందైపోయాక బాటిల్తో ఏం అవసరం ఉంటుంది చెప్పు? నేను మాట్లాడుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? అసలు సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఇంకా మనం అనుకున్న పని పూర్తి అవ్వలేదు కదా. అరే పిచ్చి మేఘనా, 95% మనం అనుకున్నట్టు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నిజంగానా సంజయ్? ఈ విషయం నువ్వు నాకు ఇంతవరకు చెప్పలేదు. ఇదిగో ఈ గ్లాస్లో పెగ్గులాగే ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది మన ఆడిటర్ చూసుకుంటానన్నాడు. అది కంప్లీట్ అయిపోతే కంపెనీ మొత్తం మనదే. మన ఆడిటర్ని తొందర పెట్టి తొందరగా పని అయ్యేటట్టు చూడు సంజయ్. ఒకవేళ అవసరం అనుకుంటే మా డాడీ హెల్ప్ తీసుకుందాం. ఎంత కాంప్లికేటెడ్ వర్క్ అయినా చిటికలో అయిపోతుంది. తొందరపడకు మేఘనా, ఖచ్చితంగా అవుతుంది. నా గ్రిప్లోకి నువ్వు వచ్చావన్నానికి, మీ అమ్మ గ్రిప్లో నుంచి బయటపడ్డావన్నానికి నువ్వు మాట్లాడుతున్న మాటలే సాక్ష్యం సంజయ్. మనం బాగుపడ్డానికి నువ్వు ఇంకొంచెం పాడైపోయినా నేను ఫీల్ అవ్వను. ఇలాంటి పీడకల వచ్చిందేంటి? దీనివల్ల ఎలాంటి కీడు జరగదు కదా. ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే. హలో కిరణ్. ఏమండి, మీరెప్పుడు వస్తున్నారు? ఏమైంది కిరణ్? అంతా బానే ఉంది కదా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకెందుకో ఈ మధ్య పీడకళ్ళు వస్తున్నాయండి. మీరు వెంటనే రండి. ఏంటి కిరణ్, ఎందుకంత కంగారు పడుతున్నావు? అసలేం జరిగింది? నన్నెవరో నా ఎండీ చైర్లో నుండి కిందకి తోసేసినట్టు, నా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టు, అసలు నా ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తున్నట్టు ఏవేవో కలలు వస్తున్నాయి. ఆఫీసులో నీ స్థానాన్ని టెంపరీగా నీ పెద్ద కొడుకిచ్చావు. అది ఎప్పుడు చేయి జారిపోతుందో అన్న ఆలోచనతో నిద్రపోయినట్టున్నా. అందుకే అలా కలొచ్చుంటుంది. అయినా కలలకు భయపడేంత పిరికిదనం ఎప్పుడయ్యో? నా భయం పిల్లల గురించేనండి. నాకు అధికారాలక్కర్లేదు. నా 4 పిల్లలు సంతోషంగా ఉంటే చాలు. నేను మొండితనంగా ఉండడం వల్ల అందరికీ ఇబ్బందులొచ్చాయి.
ఒప్పుకుంటాను. ఎవరికీ ఇబ్బంది లేకుండా నా బాధ్యతలు పూర్తి చేయాలనుకుంటున్నాను. ఏంటా బాధ్యతలు? నా పిల్లలందరికీ ఆస్తి సమానంగా పంచాలనుకుంటున్నాను. ఏమంటున్నావు? మీరు విన్నది నిజమేనండి. పిల్లలందరికీ ఆస్తి సమానంగా పంచాలనుకుంటున్నాను. ఇంత సడన్ గా నువ్వెందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు? నాకేదో జరగబోతుందని అనుమానంగా ఉందండి. ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? అది నా అనుమానమే అవ్వచ్చు. నేనెవ్వరినీ బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడేం చేద్దాం? మనకున్న ప్రాపర్టీస్ అన్ని పిల్లల పేరు మీద వీలునామా రాసి రిజిస్టర్ చేయిద్దాం. అందులో కిరణ్ ఉంటాడా? ఏం మాట్లాడుతున్నారండి? వాడు నా కొడుకే కదా. వాణ్ణి నేను భార్యకి దూరంగా ఉండమన్నాను, కానీ నాకు దూరంగా ఉండమని లేదు. వాడికి అందరితో సమానమైన హక్కులుంటాయి. ఎవరికీ అన్యాయం జరగకుండా వీలునామా రాయాలి. సరే, దాని గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. మీరు త్వరగా వచ్చేయండి. నా మనసులో లేదు. ఇక్కడ పనులు తొందరగా పూర్తి చేసుకుని వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. రెడీ అయ్యారా? కాఫీ తీసుకొస్తానుండండి. ఎదిగోండి కాఫీ. ఏమండి, టిఫిన్ చేసి వెళ్తారా? ఏంటండి డల్గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? ఎందుకలా అడిగావు? కాఫీ తాగకుండా ఆలోచిస్తుంటే నిన్నంతా బాగా జరిగింది కదా. మీ పాటలకి మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా ఏంటి ప్రాబ్లం? మనం చేసిన పనికి సక్సెస్ని ఎక్కువ గుర్తుపెట్టుకోలేం. ఎందుకంటే ప్రతి విషయంలో అలాగే జరగాలని తపన పడుతూ ఉంటాం. మీరు ఆలోచిస్తుంది అదేం కాదు కదా. తర్వాత పాడబోయే 7 పాటల గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా ఇంకా 4 పాటలు రాయాలి. అదేదో పెద్ద సమస్య అయినట్టు అలా ఫీల్ అవుతారే. భయపడుతూనే రికార్డింగ్కి వెళ్ళి సూపర్ గా పాటలు పాడారు కదా. ఇక ముందు అలా భయపడకుండా ధైర్యంగా పాడండి. జయం మనదే. మీకొక విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. మనం చేసే ఏ పనైనా నలుగురు గుర్తించాలనుకుంటాం. అది ప్రతి మనిషిలో ఉండే లక్షణం. మనం అనుకున్నది సాధించినప్పుడు, మన గొప్పతనాన్ని చూసేవాళ్ళు లేనప్పుడు మనసు కూడా మనతో మూగవాళ్ల ప్రవర్తిస్తుంది. ఏదో చెప్పాలని చెప్తూ ఇంకేదో చెప్పావు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నా పాటల్ని అర్థం చేసుకుంటారు, నా మాటల్ని అర్థం చేసుకోలేరా? ఒక్కొక్కసారి నువ్వే అర్థం కావు. ఏమన్నారు? అసలు దేని గురించి చెప్తున్నావు? మా అత్తయ్య గురించి, అదే మీ అమ్మ గురించి. నేను కొంచెం బాధపడినా మా అమ్మ గురించి అని నేను చెప్పానా? అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటావు.
ఇలాంటి విషయాల్లోకి మా అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? మిమ్మల్ని లోకానికి తీసుకొచ్చిన అత్తయ్యని నేను తీసుకురావడం ఏంటి? చాలే, సిచ్యుయేషన్ వస్తే చాలు. కొంచెం సందు దొరికినా నీ కవితల మాటలతో అల్లుకుపోతావు. ఏవండి, ఇక్కడ మీకు నేను తప్ప ఎవరున్నారండి? భార్యని భోజ్యేషు మాత అంటారు. మీరు చూడగలిగితే భార్యలో కూడా అన్ని బంధాలు కనబడతాయి. మీ ఆఫీస్ అయ్యాక ఇంటికి రండి. ఇప్పుడు చెప్పిన వాక్యానికి అర్థాన్ని చూపిస్తాను. మంచి భోజనం పెట్టి భోజ్యేషు మాతను అవుతాను. సరే, ఇక నేను బయలుదేరతాను. ఉండండి ఉండండి. మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఇదెందుకు? ఇప్పుడు ఆఫీస్లో కొత్త కొత్త ఆడవాళ్లు చేరుతున్నారు. అవి ఉషా కళ్ళైతే పర్వాలేదు, నిషా కళ్ళైతేనే డేంజర్. బాయ్. బాయ్. సహజాతమే కటిక చీకటులు హాయి వెలుతురులు అవనిలోన సహజం వేడి వేసవులు మంచు వర్షములు ఋతువుల ధర్మములే. సాంగ్ ఇంకా అఫీషియల్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయకముందే మొబైల్లోకి ఎలా వచ్చింది? రికార్డింగ్ మధ్యలో అర్జెంటుగా రమ్మని గొడవ చేసావు. తీరా చూస్తే అనాథ శరణాలయానికి తీసుకొచ్చావెందుకు? ప్రతి నెల 5వ తేదీన అత్తయ్య గారు ఇక్కడికి వస్తారు కాబట్టి. అమ్మా